లలితా సహస్రనామం వశిన్యాది దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో. దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటలా? అంత అనుగ్రహం ఉన్నవాడా భాస్కర్ రాయల వారు? ఒకనాడు భాస్కర్ రాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు, మహాచతుషష్ఠి యోగిని గణ సేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా, 64 కోట్ల యోగినుల యొక్క కథలు, వృత్తాంతాలు, పేర్లు మాకు చెప్తారా అని అడిగారు. మీరు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నారు కదా, మీకు తెలుసా చెప్పండి అన్నారు. భాస్కర్ రాయల వారు అన్నారు, ఏ భక్తుడైనా అంతేనండి, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నేను చెప్తున్నానన్నవాడికి అయితే బెంగ, అమ్మవారు చెప్పిస్తోందన్నవాడికి బెంగ ఏమిటి? కాబట్టి ఆయన అన్నారు, తప్పకుండా మీకు 64 కోట్ల యోగినుల చరిత్రలు కదా కావాలి, సాయంకాలం మీ అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకొచ్చి కూర్చోండి చెప్తానన్నారు. వాళ్ళకి